హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. పొద్దునకి పడుకొని లేచి ఇల్లు అవన్నీ తుడిచిన తర్వాత మా పిల్లలకి పడుకొని లేపి వాళ్ళకి బ్రష్లు చేయించి టిఫిన్ చేసి వాళ్ళకి తినిపించి ఇంకా అన్ని పనులు అయిపోయాయి అనమాట. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంట్లో పనులతో మా పిల్లలతో మార్నింగ్ అంటే నాకు బిజీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. అందుకే వంటగదిలో నా పనిని ఈజీగా ఫాస్ట్ గా చేసే ఏదైనా వస్తువు అంటే నాకు ఇష్టం. నా వంటగది పనిని ఈజీగా చేయడానికి అనేసి మా ఇంట్లోకి ఒక కొత్త వస్తువు అయితే వచ్చేసింది. అదే వీగార్డ్ VRCD ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఇప్పుడు ఇందులో ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే వెజ్ పులావ్ చేస్తాను. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటా. ఈ వీగార్డ్ రైస్ కుక్కర్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది. నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. దీనికి ఇలా స్టీల్ లిడ్ ఇచ్చారనమాట. ఇంకా అలాగే ఒక మెజరింగ్ కప్పు, ఒక స్పూను, ఇంకా డిటాచబుల్ ఒక పవర్ కేబుల్ అయితే వచ్చింది. ఇంకా ఇది రైస్ సపరేటర్ ప్లేట్ అన్నమాట. దీంతో పాటు ఒక 2 అల్యూమినియం కుకింగ్ పాట్స్ అయితే వచ్చాయి. రైస్ కుక్కర్ తో పాటు మనకి మెజరింగ్ కప్ వచ్చింది కదా, దీంతో నేను ఇప్పుడు 3 కప్పుల రైస్ తీసుకుంటాను. వెజ్ పులావ్ కావాల్సినవన్నీ కూడా నేను కట్ చేసుకొని తీసుకుని వచ్చాను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవి పీసు, కొంచెము స్వీట్ కార్న్ ఉంటే ఇవి కూడా వేసుకుంటున్నా. క్యారెట్, మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేసి వాటర్ అంతా పిండేశాను. టమాటా ముక్కలు, ఇంకా ఇవైతే బంగాళదుంప ముక్కలు అనమాట. మామూలుగా ఇలా కట్ చేసి పెడితే ఎరుపైపోతాయి అనేసి ఇలా వాటర్ లో పెట్టుకున్నాను. ఇంకా కొన్ని జీడిపప్పు, అలాగే బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇది కట్ చేసుకున్న కొత్తిమీర. ఇది నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అలాగే కొంచెం అంత ఆయిల్ కూడా కావాలి కాబట్టి ఆయిల్ కూడా తీసుకుని వచ్చా. ఇప్పుడైతే ఇంక పులావ్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం అంత నెయ్యి వేసుకుంటున్నా, అలాగే కొంచెం అంత ఆయిల్ కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఇందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను, అలాగే జీడిపప్పులు కూడాను. జీడిపప్పులు కూడాను ఫ్రై అయ్యాయి. చూడండి కలర్ అయితే మారాయి అనమాట. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ కూరగాయ ముక్కలన్నీ కూడాను 1 by 1 వేసేయడమే. ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో నాకు నచ్చే విషయం ఏంటంటే మళ్ళీ మనం సపరేట్ గా ప్యాన్ లో కూరగాయలన్నీ ఫ్రై చేసుకోక్కర్లేదనమాట. డైరెక్ట్ గా ఇందులోనే మనం వేసి ఫ్రై చేసేయచ్చు. కూరగాయ ముక్కలన్నీ వేసేసాను. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అవనివ్వాలి. కూరగాయలన్నీ వేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. బాగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా వెజిటేబుల్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే ఈ పార్ట్ సైడ్ కి తీసేసి వేరే పార్ట్ లో మళ్ళీ స్టార్ట్ చేద్దాము మిగిలిన ప్రాసెస్. పలావ్ లో రైస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ముందైతే నేను ఈ రైస్ సెపరేటర్ ప్లేట్ అయితే కింద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసిన వెజిటేబుల్స్ ముక్కలు అయితే వేసేద్దాము. ఈ మెజరింగ్ కప్ తో 3 కప్పుల రైస్ అయితే తీసుకున్నాను కదా, ఇప్పుడైతే ఈ రైస్ ఫస్ట్ యాడ్ చేసేస్తాను. 3 కప్స్ రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 3 కప్స్ కి ఈ కప్పుతోనే 6 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ కుక్కర్ తో పాటు మనకి ఇలా మెజరింగ్ కప్ వస్తుంది కాబట్టి ఎంత రైస్ కి ఎంత వాటర్ ఏంటి అనేది మనం పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు అనమాట కొలిచేసి. ఈ మెజరింగ్ కప్ తో మనం కరెక్ట్ గా వాటర్ కొలిసి వేసుకుంటాం కాబట్టి రైస్ ఓవర్ కుక్ అయిపోతుంది, లేదంటే డ్రైగా ఉంటది అనే టెన్షనే ఉండదు. ఇప్పుడు వెజ్ పులావ్ కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం అంతా గరం మసాలా, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. సాల్ట్ వేసాం కదా, సాల్ట్ మొత్తం కూడాను బాగా కరుగుతుంది. అలాగే మనకి ఈ సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు కూడా. ఫైనల్ గా ఇంకొంచెం అంత నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయింది, ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇంక మూత పెట్టేద్దాము. ఇంక ఇప్పుడు కుక్ బటన్ ప్రెస్ చేయడమే, అంతే. ఇంక నేనేమి చేయాల్సిన అవసరం లేదు. రైస్ కుక్కర్ లో వెజ్ పులావ్ అయితే పెట్టేశాను కదా, ఇంక నేను మధ్యలో కలపక్కర్లేదు, ఆటోమేటిక్ గా అదే కుక్ అయిపోతుంది. ఇంకా వెజ్ పులావ్ లోకి ఎప్పుడు రొటీన్ గా చికెన్ అవన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఈ రోజు అయితే నేను కొంచెం స్పెషల్ గా వంకాయ కర్రీ అయితే వండాలనుకుంటున్నాను. ఇంక నేను ఆ పని చేసుకుంటా. మా గార్డెన్ లో వంకాయ చెట్టుకి బోల్డ్ అని వంకాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసేసి ఇంకా దీంతో గుత్తొంకాయలు అయితే చేయాలి, గుత్తొంకాయ కూర అయితే చేయాలనుకుంటున్నాను.
మంచి కరెక్ట్ సైజుల్లో ఉన్నాయన్నమాట. గుత్తొంకాయ కూరకైతే కరెక్ట్ గా సరిపోతాయి ఈ సైజు వంకాయలు. ఇక్కడ నేను కూర వండుతున్నాను, అక్కడేమో వెజ్ పులావ్ అవుతుంది అనమాట. ఇంక నేను మధ్య మధ్యలో వెళ్ళి కలపక్కర్లేదు, ఆ రైస్ చెక్ చేయక్కర్లేదు. ఇంక నేను ప్రశాంతంగా కూర వండుకోవచ్చు. ఈ వీగార్డ్ VRCD కుక్కర్ వల్ల నా లైఫ్ చాలా ఈజియర్ అయిపోతుంది. అక్కడ నా కూర అయ్యేసరికి ఇక్కడ వెజ్ పులావ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇందులో నాకు నచ్చిన ఫ్యూచర్ ఏంటంటే కీప్ వార్మ్ ఫంక్షన్ అనమాట. కుక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వారంలోకి వెళ్ళిపోతుంది. ఇందులో ఫుడ్ అప్ టు 5 hours వరకు వామ్ గా ఉంటుంది. అలాగని ఓవర్ గా కుక్ అవ్వదు, అలాగనేసి డ్రై గా కూడా అయిపోదు. ఇంక ఇప్పుడు మా బావ మా పిల్లలు ఏ టైం తిన్నా పర్లేదు అనమాట. ఫుడ్ అయితే ఇంక నేను రీహీట్ చేయక్కర్లేదు, ఫ్రెష్ గా అప్పుడే వండినట్టు వేడిగా ఉంటుంది. ఇంక డైరెక్ట్ గా వడ్డించేయచ్చు. ఇంక ఇది ఎనర్జీని కూడా సేవ్ చేస్తుంది. అబ్బా వెజ్ పులావ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అటు ఓవర్ కుక్ అవ్వలేదు, అలాగనేసి మరి డ్రైగా కూడా లేదు. చాలా బాగా పొడి పొడిగా వచ్చింది రైస్. రైస్ స్టిక్కీగా అవ్వకుండా చాలా బాగా వచ్చింది. ఈ రైస్ సపరేటర్ ప్లేట్ ఉండడం వలన రైస్ స్టిక్ అవ్వకుండా ఉంచుతుంది. ఇంకా అలాగే ఇలాంటి పలావులు అవన్నీ చేసేటప్పుడు రైస్ స్టిక్ అయిపోతే అస్సలు బాగోదన్నమాట. ఈ కింద ఉన్న ఈ రైస్ సెపరేటర్ ప్లేట్ అయితే చాలా యూజ్ఫుల్. ఈ రెండు కూడాను కూల్ టచ్ హ్యాండిల్స్ అన్నమాట. మనకి కుక్కర్ హీట్ గా ఉన్నా గానీ ఇవైతే కూల్ గానే ఉంటాయి, కాబట్టి మనకి ఇలా పట్టుకున్నా గానీ చేతులు కాలిపోతాయి అనే భయం లేదు. ఇంకా ఈ కూల్ టచ్ హ్యాండిల్స్ పట్టుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఇంకెలాగో లంచ్ టైం అయిపోయింది కాబట్టి లంచ్ చేసేస్తాము. వెజ్ పులావ్ అనగానే మా పిల్లలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు మా అమ్మ పెడతదా అనేసి. ఇంక ఇప్పుడైతే తినేస్తాము. ఇంకా ఈ రైస్ కుక్కర్ నేను ఏమనుకునేదాన్ని అంటే ఓన్లీ ప్లెయిన్ రైస్లకే అనుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే నేను కిచడీలకి ఇలా వెజ్ పలావులకి తర్వాత సూపులకి అన్నిటికి కూడా ఈ కుక్కర్ వాడేస్తున్నాను. ఇంకా నా కిచెన్ లోకి ఇది ఒక మెయిన్ పార్ట్ అయిపోయింది. ఇంకా మా గార్డెన్ లోని వంకాయలు తీసి గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను. ఇంక ఇప్పుడు ఇదైతే వేస్తున్నా మా బావకి. ఫస్ట్ రైస్ చూడండి చాలా పొడి పొడిగా వచ్చింది అనమాట. ఇంక తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగుందమ్మా వెజ్ పులావ్ బాగుందా? ఇంకా గుత్తి వంకాయ తిన అది. ఎస్, ఈ గ్రేవీ కలుపుకొని తింటే చాలా బాగుంటది. టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. బాగుందా? ఓ మా పిల్లలకు కూడా నచ్చిందంట. ఎవరైనా ఈ వెజ్ పులావ్ కాంబినేషన్ గా ఇలా గుత్తి వంకాయ కూర ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీలో ఎవరైనా టైం సేవ్ చేసుకుంటూ వంట ఈజీగా చేసుకోవడానికి చూస్తుంటే నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి స్మాల్ చేంజెస్ మన కిచెన్ లో బిగ్ డిఫరెన్స్ అనేది తీసుకొని వస్తుంది. ఇంక దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇప్పుడు మా బావ అయితే టేస్ట్ చేస్తున్నారు. పలావ్ అయితే చాలా బాగుంది. గుత్తొంకాయ గ్రేవీ కలుపుకుని తిని ఇంకా బాగుంది. మాధవి రైస్ కుక్కర్ లో చేసింది కానీ టేస్ట్ మాత్రం నార్మల్ గా ఉండితే ఎలా ఉండిద్దో అలాగే ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది. చూడండి కింద ప్లేట్ కి అయితే ఏ మాత్రమూ అంటలేదు, చాలా క్లీన్ గా ఉంది ప్లేట్. ఓన్లీ కింద ఉన్న ప్లేటే కాదు చుట్టూరా అంచులు కూడా చూడండి నీట్ గా ఉన్నాయి, ఏటి అంటుకోలేదు. వెజ్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంక అందరము ఒక పట్టు పడతాము. ఇది ఈ రోజు వీడియో. వెజ్ పులావ్ అయితే చాలా సింపుల్ గా చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాము. బాయ్ బాయ్.